అయిండి పండగలకి, పబ్బాలకి మనం గారెలనేవి చాలా ఇష్టంగా యేసుకుంటూ ఉంటాం గదా! అటువంటి గారెలని ఇలా గుండ్రంగా, క్రిస్పీగా, క్రంచీగా రావాలి అంటే, ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అంటే, ఈ చిన్న టిప్‌ని ట్రై చేయండి. ముందుగా పప్పుని ఓవర్‌నైట్ నానపెట్టేయండి. నైట్ మొత్తం నానపెట్టిన ఈ పప్పుని రుబ్బు రోల్లో గానీ, లేదా గ్రైండర్‌లో గానీ, మిక్సీలో గానీ వేసి ఇలా గట్టిగా పట్టండి. ఇలా పట్టిన ఈ పిండిలో 2 టీ స్పూన్ల వరకు సాల్టు, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. పప్పు పట్టేటప్పుడు చిన్న అల్లం ముక్క 2, 4 మిరియాలు కూడా యాడ్ చేసుకొని పట్టండి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు గ్యాస్ ఎలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని, ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చెయ్యి తడి చేసుకొని, చేతిలోకి పిండి ముద్దను తీసుకొని ఇలా హోల్ చేసుకొని కింద వైపుకి తిప్పి వేయండి గారెల్ని. చూడండి నేను వేస్తున్నాను గదా! అలా వేయండి. అలా వేశారంటే చక్కగా మనకి ఫ్రై అయ్యి అస్సలు విడిపోవు. నూనె అనేది అస్సలు పీల్చదు. ఇలా పిండి పట్టి మీరు కూడా ఈ చిన్న టిప్‌తో ట్రై చేశారంటే పండగలకి, పబ్బాలకి ఎంతో ఇష్టంగా వేసుకునే గారెలనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా వస్తాయి. ఒకవైపు ఇలా క్రంచీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. కలర్ అనేది ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్‌లోకి వేసేయండి. అంతేనండి. మనకి ఆయిల్ పీల్చుకోకుండా గారెలనేవి గుండ్రంగా రావాలంటే ఇవి వేసి పిండి పట్టండి. మనకి క్రిస్పీగా చాలా గుండ్రంగా, టేస్టీగా గారెలనేవి వస్తాయి. ఆయిల్ అస్సలు పీల్చవు. ఇదిగో చూడండి. మీరు కూడా చూసారు గదా! మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా పండగైనా సరే ఇలా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.